అని చెప్పిన మాటలను కానీ దాన్ని కానీ చూస్తే మీకేమనిపించింది? వెంకటకృష్ణ గారు, మీకు మిగతా పెద్దలకు నమస్కారం. నమస్తే అండి. మోడీ గారు రావడము, ప్రధానమంత్రిగా ఆయన ఈ రాష్ట్రం యొక్క రాజధాని నిర్మాణం కానీ ఇతర అభివృద్ధి కార్యక్రమాల్లో కానీ పాల్గొనడం, రాజకీయాలకు సంబంధం లేకుండా ఏ పౌరుడైనా ఆంధ్ర రాష్ట్రంలో ఉండేటువంటి వాళ్ళు మంచిదేనే భావిస్తారు. అంతే కదా. మోడీ ఎందుకు వచ్చినాడు, మోడీని ఎందుకు పిలిచినారు, అది తప్పదు. ఆయన ప్రధానమంత్రిని పిలవడం అనేటువంటిది రాష్ట్రం యొక్క అభివృద్ధికి ఏ మేరకు ఉపయోగపడితే ఆ మేరకు ఉపయోగించుకోవాలనేటువంటి ఆలోచన చేయడం అనేది తప్పేం కాదు. అది ఎవరైనా చేస్తారు. అయితే నేనేదో ఎగ్జైట్ కావడం లేదు. చాలా గొప్ప ఘటన జరిగిందని నేనేం అనుకోవడం లేదు. ఇదే సాదా సీదా పొలిటికల్ మీటింగ్ నాకు కనపడింది. ఎందుకంటే అక్కడ సరే పొగడతలు వచ్చిన తర్వాత మన అతిథిని పొగడాలా, ఆయన మనం పోయినాం కాబట్టి మనల్ని ఆయన పొగడాలా, అది ప్రధానమైన ధోరణిగానే కనపడింది ఎవరు మాట్లాడినా కానీ. సరే, ఏమైనప్పటికీ రెండవది వెంకటకృష్ణ, నా పాయింట్ ఏమంటే, ఇప్పుడు మేము ఎందుకంటే విమర్శిస్తే అదిగో విమర్శిస్తారు అని అంటారు. లేదండి, ఎందుకు విమర్శించకూడదు? డెఫినెట్ గా యు హావ్ ఎవ్రీ రైట్. వినండి, చెప్తాను నేను. ఇప్పుడు గుంటూరు గుంతకల్ రైల్వే లైన్ మోడీ గారు డబ్లింగ్ చేస్తున్నారండి. అది ఎప్పటి నుంచి ఉంది? అది డిలే అయిపోయింది. 15 సంవత్సరాలు అయిపోయింది. చాలా అన్యాయం జరుగుతుంటే బుగ్గనపల్లి టు పానేము డబ్లింగ్ ఈయన ఈరోజు ఇనాగ్రేట్ చేసి గొప్ప విజయం అని చెప్పుకోమంటే పట్టాభి గారి కంటే తప్పదు, ఆయన ఆ పార్టీ కాబట్టి. మేము ఎందుకు ఒప్పుకోవాలి దాన్ని? ఇప్పుడు గుంతకల్ దగ్గర ఒక ఫ్లైఓవర్, అది నార్మల్ రొటీన్ అండి. రైల్వేస్ లో నిరంతరం పనులు జరుగుతుంటాయి. ఎక్కడైతే టెక్నికల్ గా అవసరమో ఆ పనులు జరుగుతుంటాయి. అది ఇప్పుడు నాయుడుపేట టు తిరుపతి హైవే, అది ఎవరు మోడీ గారు శాంక్షన్ చేసింది కాదు, లేదా ఇంకోరు చేసింది కాదు. అది చాలా డిమాండ్ గా ఉండింది. యాక్సిడెంట్స్ అవుతున్నాయి, హైవే అక్కడ వేయాలని ఎప్పుడో అనుకున్నారు. హైవే పూర్తి అయితే మంచిది, జరగడాన్ని నేను అభినందించున్నా. ఎవరు ఏ పని చేసినా కానీ అభినందనే. అయితే ఏంటంటే ఇవన్నీ కలిపి 8,000 కోట్ల రూపాయలు కొత్తగా మళ్ళా మేము ఏదో చేస్తున్నాం అనేది ఒక నాగాయలంకలో డిఆర్డిఓ ఏది మన లాంచింగ్ రేంజ్, అది కొత్తది. దానివల్ల ఈ ప్రాంతంలో ఎంతో కొంత, ఎందుకంటే కొంతమందికైనా ఎంప్లాయ్మెంట్ ఉంటుంది, కొంతమంది అక్కడ పనిచేస్తారు, ఆ ప్రాంతం కొంచెం డెవలప్ అవుతుంది. నా పాయింట్ ఏక్తా మాల్ ఏంటి సార్? ఏక్తా మాల్ ఇప్పుడు విజయవాడలో, మీరు హైదరాబాద్ లో ఎన్ని మాల్ చూడడం లేదు? ఏక్తా మాల్ ఏమిటి? దేశంలో ఈ కళాకారులు చేసేటువంటి అవన్నీ ఒక చోట పెడతాము, కొనుక్కునే వాళ్ళు కొనుక్కోండి. అది రొటీన్ బిజినెస్ యాక్టివిటీ. అది దానివల్ల కొంతమందికైనా కళాకారులకు ఉపాధి దొరుకుతుందా, కొంతమంది కళాకారులకు సపోర్ట్ దొరుకుతుంది. అయితే అదే చాలా గొప్ప ప్రధానమంత్రి స్థాయిలో ఇది చాలా గొప్ప అభివృద్ధి అని చెప్పుండేటివి కాదు సార్. నేను చెప్పేది ఏమిటంటే, మీరు అమరావతికి సహాయం చేస్తామన్నారు, ఓకే. ఆంధ్ర రాష్ట్రం అభివృద్ధికి మేము ఎల్లప్పుడూ అండగా ఉంటామన్నారు, భుజం కలుపుతామన్నారు, ఓకే, ఇవన్నీ మంచిదే. అయితే ఆయన స్థాయికి చిన్న చిన్న పనులన్నీ చేర్చి ఇదంతా ఆంధ్ర రాష్ట్రం కోసం చేస్తున్నాము అనేటువంటి పద్ధతిలో కలరింగ్, ఏమి కలరింగ్ ఇవ్వకపోతే అంటే మీరు విమర్శించొద్దని కాదు, కానీ ఇక్కడ ఒక పాయింట్ ఉంది. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత, మళ్ళీ కూటమి ప్రభుత్వం ఇక్కడ అధికారంలోకి వచ్చిన తర్వాత, కేంద్రంలో మళ్ళీ మోదీ గారు 3వ ప్రైమ్ మినిస్టర్ అయిన తర్వాత ఇప్పటికే 15,000 కోట్ల రూపాయలు ఏడీబీ నుంచి కానీ లేకపోతే వరల్డ్ బ్యాంక్ నుంచి కానీ 15,000 కోట్ల రూపాయలు గ్రాంట్, ఇట్స్ నాట్ లోన్, రైట్? తర్వాత నాబార్డు నుంచో ఇంకా దేని నుంచో ఇంకొక 10,000 కోట్ల రూపాయలు ఇప్పించారు. అది పెద్ద అమౌంట్, చిన్న అమౌంట్ ఏం కాదు అది. అలాగే బ్యాలెన్స్ అమౌంట్ కూడా స్పీడ్గా చేస్తాం, మీరు ఎంత స్పీడ్గా వెళ్తే మేము అంత స్పీడ్గా మీతో పరిగెట్టిస్తాం అని అంటున్నారు కదా. అది చాలా పెద్ద హామీ కదా. అది ఇప్పుడు చేసింది కానీ చేయబోయేది కానీ. నేను దాన్ని విమర్శించడం లేదు. నేను విమర్శించేది ఏమిటంటే, ఒక ప్రధానమంత్రి స్థాయిలో ఆ ఊర్లో రోడ్డు వేసినాం, భీమవరంలో బైపాస్ వేసినాం, లాంగ్ ఆడ ఫ్లైఓవర్ కట్టినాం అనేది ఆ స్థాయిలో చెప్పాల్సిన మాటలు కాదు అంటున్నాను. అమరావతికి సహాయం చేస్తామన్నారు. ఇక్కడ కాన్సెప్ట్ లో వెంకటకృష్ణ గారు, ఈ రోజు మేము మాట్లాడడం కాదు, మొదటి నుంచి కూడా మా పార్టీగా మేము చాలా క్లియర్గా చెప్తున్నాం, నవనగరాలు అనేటువంటి కాన్సెప్ట్ తప్పు. అమరావతి అనేది రాజధానిగా ఉండాల్సిందే. అమరావతిలో బేసిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏదైతే కావాలనో అది మనం నిర్మించుకోవాలి. అక్కడ రైతులు ఎవరైతే పొలాలు ఇస్తున్నారో ఆ రైతులకు ప్లాట్ తొందరగా ఇచ్చేసి వాళ్ళకు న్యాయం జరిగేటట్టు చూడాలి.
వాళ్ళకి ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేస్తే వాళ్ళు అమ్ముకుంటారో ఏం వాళ్ళ ఇష్టం అది. అంతే తప్ప ఇప్పుడు మళ్ళా ఈరోజు ముఖ్యమంత్రి గారు మాట్లాడుతూ నవనగరాలు నిర్మిస్తాము అనేటువంటిది మళ్ళా రిపీట్ చేశారు. తర్వాత గ్రీన్ ఎయిర్పోర్ట్ ఇక్కడ కడతాము. ఏం గన్నవరంలో ఎందుకు ఏర్పాటు? గన్నవరం ఎయిర్పోర్ట్ ఏం కావాలండి? గన్నవరంలో ఎందుకు పెట్టినట్టండి? అంటే గన్నవరంలో అదంతా గడిములు. గన్నవరానికి అంత స్పేస్ లేదు కదండి, అంత ఇది ప్లేస్ లేదు కదా. హైదరాబాద్ బేగంపేట లాగా అయిపోయింది అది. అవును, మీరు కావాల్సిన ల్యాండ్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అంత ఇది లేదు కదా గన్నవరం ఎక్స్పాన్షన్ కి. అంటే కాదు సార్, 20 కిలోమీటర్లకు ఎయిర్పోర్ట్ కట్టుకుంటూ పోతారా? మళ్ళా దానికి 5,000 ఎకరాలు ఇప్పుడు కావాలంటున్నారు ఆ గ్రీన్ ఎయిర్పోర్ట్ కు. ఎయిర్పోర్ట్ చుట్టూ మళ్ళా హరితవనం కోసం మళ్ళా కావాలంటున్నారు. 44,000 ఎకరాలు మళ్ళీ తీసుకుంటామంటున్నారు. అంటే మీరు అంటున్న వాటికి అన్నిటికీ నేనే చెప్తే మీరే సమాధానం చెప్తున్నారు అంటున్నారు. పట్టాభి గారు రఘురామ్ గారు చూసుకుంటారు అది, నాకంటే వాళ్ళు ఎక్కువ చూసుకుంటారు. నా పాయింట్ ఏంటంటే ఎవరికి ఇష్టం ఉండొచ్చు లేకపోవచ్చు, మా పాయింట్ ఆఫ్ వ్యూ అయితే మేము చెప్పాలి కదా. మేము చెప్పేది ఏమిటంటే అమరావతిని రాజధానిగా మీరు అభివృద్ధి చేయడానికి మాకేం అభ్యంతరం లేదు, కానీ నవనగరాలు ఇది ఒక్కటే విశ్వనగరం. అరే విశ్వానికి ఏం సంబంధం అండి ఇది? ఆఫ్టర్ ఆల్ మన 26 రాష్ట్రాల్లో ఇదొక రాష్ట్రము. అందులో రాష్ట్రానికి రాజధాని కట్టుకుంటున్నాం మనం. దానికి విశ్వవ్యాప్త నగరం, విశ్వంలో ఉండే 5-6 నగరాలు ఒక నగరం కడతాము అనేటువంటి కాన్సెప్ట్ కానీ, నవనగరాలు ఇక్కడే ఉంటామని కానీ, దానికోసం లక్షల కోట్లు ఖర్చు పెడతామని కానీ, అది పోయినసారి మీకు చాలా నెగిటివిటీ క్రియేట్ చేసింది. మళ్ళా అదే దారిలో పోతున్నారు. మేము ఎందుకంటే మేము విమర్శిస్తే విమర్శిస్తారు అంటారు, కానీ మా అభిప్రాయం మాత్రం స్పష్టంగా చెప్తున్నాం, ఇది మీకు డ్యామేజ్ అవుతుంది. రాష్ట్రంలో ప్రజలందరూ కూడా దీన్ని